సో హలో గైస్, వెల్కమ్ టు తెలుగుడు బ్లాగ్స్. సో నిన్న అయితే మనం మన ఫోర్త్ వేరియంట్ ఇంక్లైన్ అండ్ డిక్లైన్ పుషప్ అయితే చేసినాము. అండ్ ఈరోజు అయితే మనము చేయబోయేది డైమండ్ పుషప్. సో ఇది ఫిఫ్త్ వేరియంట్ అన్నమాట. సో మన బాడీ కండిషన్ అయితే ఇట్లుంది ఈరోజు చూడండి. సో షోల్డర్స్ కూడా మెల్లగా బుల్డ్ అవుతున్నాయి. అండ్ ట్రైసెప్స్ కూడా బుల్డ్ అవుతుంది. చెస్ట్ కూడా, బ్యాక్ కూడా మీరు చూసుకున్నట్టయితే కొంచెం అయితే చేంజ్ ఉంది. సో ఫర్దర్గా మనం ఇప్పుడు మన నెక్స్ట్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. సో డైమండ్ పుషప్స్ కూడా మీరు ఈ వర్కౌట్స్ త్రూ వస్తున్నారు కాబట్టి లైన్గా కంటిన్యూగా. సో డైమండ్ పుషప్స్ 2 sets తీస్తే చాలు, ఎందుకంటే చెస్ట్ వేరియంట్ చాలా చేసారు కాబట్టి ఇవి కూడా 2 sets, మ్యాక్సిమం 2 sets ఉంటే చాలు. సో డైమండ్ పుషప్ వల్ల ఏమవుతుందంటే మనకి చెస్ట్ మిడిల్లో కట్ అనేది ఫామ్ అవుతుంది అండ్ మంచి షేప్ అనేది బోల్డ్ అవుతుంది అన్నమాట. సో డైమండ్ పుషప్ కంపల్సరీ చేయాలి. సో 15x2 చేస్తే చాలు. 15 పుషప్స్ ఇంటూ 2 sets చేయాలన్నమాట. దీని తర్వాత మీ కండిషన్ చూసుకోండి, చెక్ చేసుకోండి. మీరు మంచి కండిషన్, మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. సో నిన్న అంటే రోజు కంటిన్యూగా చెప్తున్నా కదా, ఆ వర్కౌట్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటూ విత్ వార్మప్ అన్నీ కంప్లీట్ చేసుకుంటూ తర్వాత మన ఫిఫ్త్ వేరియంట్ అయితే డైమండ్ పుషప్ చేయాలన్నమాట. సో మన కండిషన్ అయితే ఇట్లుంది ఇప్పుడు. సో వర్కౌట్ అయితే అయిపోయింది గైస్. సో ఇట్లా ఒక్కొక్కటి చేపిస్తున్నా కదా, సో అన్నీ చేయండి. ఒక్కొక్కటి చూపిస్తున్నాను, ఒక్కటే చేసి ఆపేయకండి. స్టార్టింగ్ నుంచి అన్నీ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ రావాలన్నమాట. సో అప్పుడే మన బాడీ అనేది మంచిగా బుల్డ్ అవుతుంది. ఇది ఒక బల్కింగ్ సిరీస్ అన్నమాట. బాయ్ గైస్.